నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అక్రమ కర్ణాటక మద్యమంలో పట్టుకున్న ఎమ్మిగనూరు సి పోలీసులు బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కర్నూలు సిటీ 1 ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ రవికుమార్ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు సేబ్ సిఐపి భార్గవరెడ్డి, సేబ్ ఎస్ఐ సత్యనారాయణ, మాధవరం చెక్ పోస్ట్ పిఈఎస్ఐ సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుల్ లింగప్రసాద్, గోపాల్, కానిస్టేబుల్స్ భరత్, సింహారెడ్డి, లక్ష్మణుల పాల్గొని జరిగిన దాడుల్లో కేశవన్ ఎమ్మిగనూరు మండల పరిధిలోని ఎమ్మిగనూరు సోగనూరు గ్రామంలో పోవు బస్టాండ్ ఎడమ వైపు గల జెడ్పీ హైస్కూల్ ఎదురుగా కంప చెట్ల వద్ద కర్ణాటక అక్రమ మద్యమంను పై ఒరిజినల్ చాయిస్ డీలక్స్ విస్కీ టెట్రా ప్యాకెట్లను మరి కేసు మంత్రాలయ మండలంలోని మాధవరం నుండి రాయచూరు పోవు బస్ రోడ్లో గల మాధవరం చెక్ పోస్ట్ వద్ద కర్ణాటక అక్రమ మద్యమం కేసులో ఇద్దరు వ్యక్తుల వద్ద ఒక ద్విచక్ర వాహనంపై 2 బాక్సుల్లో 192 ఒరిజినల్ చాయిస్ డీలక్స్ విస్కీ టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకోవడం ఎమ్మిగనూరు సేబ్ పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సేబ్ సిఐపి భార్గవ్ తెలిపారు. వీటి విలువ సుమారు మార్కెట్లో 80,000 వరకు ఉంటుందని తెలిపారు. ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు సేబ్ సిఐపి భార్గవ్ రెడ్డి తెలిపారు. అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరచడం జరుగుతూ ఉంది. ఈ 2 కేసుల్లో కలిపి మొత్తము పట్టుబడిన మద్యము 10 బాక్సులు లిక్కరు, ఒక మోటార్ సైకిల్, మొత్తం అంతా కలిపి వీటి విలువ 80,000 దాకా ఉంటుంది. ఈ ప్రజలకందరికీ తెలియజేయడం అంటే ఈ మద్యపాన సేవనం అనేది మంచిది కాదు. అది వీలైనంత తక్కువగా తీసుకొని కార్యక్రమాన్ని ఏదైతే ఉందో అది చేసుకున్న పండగలాగా బాగుంటుంది. కానీ ఇట్లా అక్రమ మద్యము ఇట్లాంటి వాటికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. ఈ దాడిలో పాల్గొన్న వారికి, సిబ్బందికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు భార్గవరెడ్డి, సిఐ, ఎస్సీబీ, ఎమ్మిగనూరు.